హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. పిల్లల వీడియోస్ మనం చేస్తూ ఉన్నాము ఎగ్జామ్స్ టైం కాబట్టి. వాటిలో భాగంగా చాలామంది పిల్లలకి మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం ఉంటుందన్నమాట. కొంతమందికి ఇంగ్లీష్ కూడా ఉండిండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్ మీడియం అయిపోయాయి కాబట్టి ఎక్కువగా మ్యాథ్స్, తెలుగు ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి సైన్స్ ఎక్కువగా ఈ సబ్జెక్ట్ అంటే భయం వస్తుందా, దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మ్యాథ్స్ పీరియడ్ అంటేనే హార్ట్ బీట్ పెరుగుతుందన్నమాట. కొంతమందికి అసలు గుర్తుండవు అవి ఫార్ములాస్ కానీ అవన్నీ. సైన్స్ కూడా మోస్ట్లీ అవన్నీ మనం ఫిజిక్స్ అవన్నీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కదా, ప్రాక్టికల్స్ ఉంటాయి. అవి కొంచెం పిల్లలు భయపడుతూ ఉంటారు అనమాట. ఎంత చదివినా మైండ్ కొంతమందికి అర్థం కాదనమాట. మిగతా సబ్జెక్ట్ గుర్తుపెట్టుకున్నట్టుగా కొంతమందికి ఏ సబ్జెక్ట్ అయితే ఎక్కువ ఇష్టమో, ఏ సబ్జెక్ట్ అయితే అర్థం అవుతుందో వాళ్ళు దాని మీదనే వాళ్ళు ఫోకస్ పెడతారనమాట. కొంతమంది ఇష్టం లేని సబ్జెక్టు పెద్ద ఫోకస్ పెట్టరు, దానిపైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఎంత చదివినా అర్థం కాదు అన్నట్టుగా పిల్లలు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. నాకు కూడా సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం ఉంటుండే అనమాట. ఫిజిక్స్ అంటే ఎంత చదివినా అర్థమయ్యేది కాదు. అంటే మోస్ట్లీ నేను 8th 9th స్కూల్కి అసలు వెళ్ళలేదులేండి. అందుకని నాకు చాలా భయం ఉంటుండే. రెగ్యులర్గా వెళ్తే అంత భయం ఏమి అనిపించేది కాదేమో నాకు తెలిసి. నేను 8th 9th 10th పెద్ద వెళ్ళలేదన్నమాట, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. కాబట్టి నాకు కొంచెం సబ్జెక్టులు అంటే కొంచెం భయం ఉంటుండే అనమాట. టీచర్స్ అంటే భయం ఉంటుండే. దాన్ని నేను ఓవర్కమ్ ఎప్పుడు చేశానంటే ఇంటర్మీడియట్ నుంచి రెగ్యులర్ స్టూడెంట్ అనమాట. ఎప్పుడు బ్రేక్ చేయలేదు స్కూలు, చాలా హ్యాపీగా వెళ్ళేదాన్ని అనమాట. అప్పటి నుంచి నాకు చదువు అంటే భయం పోయిందనమాట. అంటే 7th వరకు బాగానే ఉంటుండే. 8th నుంచి ఎందుకో అనారోగ్య సమస్యల వల్ల కొంచెం స్కూల్స్ అప్ అండ్ డౌన్ అవడం వల్ల కొంచెం భయమైంది. చాలామంది పిల్లలు దాంట్లోనే ఎక్కువ మందికి ఇరుక్కుంటూ ఉంటారు అనమాట. ఒకరోజు స్కూల్కి వెళ్ళరు, ఇంకో రోజు స్కూల్కి వెళ్తారు. అర్థం కావు ఆ పీరియడ్స్ అనేది, కొంచెం అట్లా ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ అర్థం కాదు కాబట్టి మనం దేంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఫ్రెండ్స్. అందరికీ కూడా ఇది నథింగ్ అనమాట. మనం కూడా ఆ చదువుని డిస్కరేజ్ చేయకూడదు అనమాట. దీన్ని మనం ఎలా తగ్గించవచ్చు అనేది చూద్దాం. సైన్స్ ప్రాబ్లం చూస్తే టెన్షన్ వస్తుందా, నాకు ఇది రాదు అని ముందే డిసైడ్ చేసుకున్నావా అనేది. కొంతమంది పిల్లలు ఇది అర్థం కాదు అనేది వాళ్ళు ఇంకా దానిపైన ముద్ర వేసేసి ఉంటారు అనమాట. మ్యాథ్స్ అంటేనే కష్టం, సైన్స్ ఎంత చదివినా గుర్తుకుండదు, ఇలా దానిపైన ఒక మైండ్ అనేది పెట్టుకొని ఉంటారు. కాబట్టి మనం దాన్ని ఏం చేయొచ్చు అనేది చూద్దాం. మ్యాథ్స్ పీరియడ్ అంటేనే హార్ట్ బీట్ పెరుగుతుందా, సైన్స్ ప్రాబ్లం వస్తే టెన్షన్ వస్తుందా, నాకు ఇది రాదు అని ముందే డిసైడ్ చేసుకున్నావా, పిల్లలలో మనం ఈ క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఫియర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, సబ్జెక్ట్ ఫియర్ మోస్ట్లీ స్టార్ట్ అవుతుంది ఎక్కడ అంటే, ఒకసారి లో మార్క్స్ వచ్చినప్పుడు, టీచర్ స్కోల్డింగ్ చేసినప్పుడు, ఫ్రెండ్స్ కంపారిజన్ చేసినప్పుడు, కాన్సెప్ట్ క్లియర్ కాకపోవడము, అప్పుడు బ్రెయిన్ ఇలా డిసైడ్ అవుతుంది దిస్ సబ్జెక్ట్ ఈజ్ డేంజరస్ అనేసి. ఇవన్నీ మనం పిల్లలలో కామన్ థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా పోలికలు ఉన్నప్పుడు, లేకపోతే లో మార్క్స్ వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అర్థం కాకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండిండొచ్చు, అది అటెండ్ అవ్వకపోయిండొచ్చు ఆ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఆ లెసన్ వినకపోయిండొచ్చు, అది ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది అనమాట. లేకపోతే చదివినా గుర్తుకుండకపోవచ్చు, ఏదో ఒకటి ప్రాబ్లం అయితే ఉండిండొచ్చు. కానీ వాళ్ళ మైండ్ పైన ఏమనుకుంటారంటే ఇది అర్థం కాని సబ్జెక్ట్ అనేది ఒక ఉంటుంది అనమాట. టీచర్స్ స్కోల్డింగ్ చేయడము, ఫ్రెండ్స్ కంపారిజన్ వీడియో వల్ల బాగా ఇది అవుతుందన్నమాట, డేంజరస్ అనుకుంటారనమాట. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అవాయిడెన్స్ సైకిల్ అనమాట. భయం వస్తే మనం ఏం చేస్తాం, సబ్జెక్ట్ని అవాయిడ్ చేస్తే ప్రాక్టీస్ తగ్గుతుంది. నేనంతే, నాకు ఇష్టం లేని సబ్జెక్టులని పక్కన పెట్టేదాన్ని అనమాట. అందరు పిల్లలు కూడా అలాగే పెడుతూ ఉంటారు. ఏదైతే ఇష్టమో వాళ్ళు దాన్ని ఎక్కువగా టైం పెట్టి చదువుతూ ఉంటాం అన్నమాట. ఇష్టం లేని సబ్జెక్ట్ని అలా పగ పెడుతూ ఉంటాం. వచ్చిన కాడికి రాద్దాంలే అనేసి అనుకుంటూ ఉంటారు అనమాట చాలామంది పిల్లలు. ప్రాక్టీస్ తగ్గితే మార్క్స్ తగ్గుతాయి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే ప్రాక్టీస్ తగ్గుతుంది. ప్రాక్టీస్ తగ్గితే ఏమవుతుందంటే మార్క్స్ తగ్గుతాయి ఆటోమేటిక్గా అనమాట. మార్క్స్ తగ్గితే ఏమవుతుంది, ఫియర్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది సైకిల్ అవుతూ ఉంటుంది ప్రతి పిల్లాడిలో అనమాట. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే స్టెప్ 4 కాన్ఫిడెన్స్ ప్లాన్ అనమాట. ఇక్కడ 1 to ఏం చేయొచ్చు అంటే డైలీ 20 minutes ఓన్లీ ఫియర్ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. నో ఎక్స్క్యూజ్, దాన్ని పక్కన పెట్టకూడదు అనమాట. దాన్ని ఎలా ఉన్నా ఒక 20 minutes అయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ వాళ్ళకి ఏదైతే భయం ఉందో ఆ సబ్జెక్ట్ పైన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు అది కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే బిగ్ చాప్టర్స్ కాదనమాట. ఇక్కడ
స్మాల్ విన్స్ ఏం చేయాలంటే బిగ్ చాప్టర్స్ కాకుండా స్మాల్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎవరీ స్మాల్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ఇది చిన్న చిన్న ప్రాబ్లమ్సే సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన లోపల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. ఎలాగ నేను కూడా చేయగలను ఒక ధైర్యం అనేది పిల్లాడిలో కలుగుతుంది అనమాట. కాబట్టి సెకండ్ స్టెప్ అది చేసుకోవాలి. స్మాల్ చాప్టర్స్ని ఎంచుకోవాలన్నమాట. నేను అలాగే చేసేదాన్ని. ఎందుకంటే పెద్ద చాప్టర్ చదివినా అప్పటికప్పుడు టైం ఉండదు, చదివినా గుర్తు ఉండకపోవచ్చు. నాకు ఏదైతే సబ్జెక్ట్ అర్థమైపోయిందో దానిపైన ఫోకస్ పెట్టేదాన్ని అనమాట. అందరూ అలాగే చేయాలి. ఆస్క్ డౌట్స్ ఇమీడియట్లీ డౌట్ హోల్డ్ చేయొద్దు అనమాట. ఏదైనా ఉంటే కనుక మనం వెంటనే డౌట్స్ అనేది మన పేరెంట్స్ కానీ లేకపోతే మన గైడర్స్ ఎవరైతే ఉంటారో బ్రదర్స్ సిస్టర్స్ లేకపోతే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి మనం తెలుసుకోవాలన్నమాట. డౌట్ని హోల్డ్లో పెట్టకూడదు ఎప్పుడే కానీ. ఫ్రెండ్స్ ఆ టీచర్స్ని అడగాలి. డౌట్ని ఫియర్ ఆల్ రెడ్యూస్ అవుతుంది అనమాట. అది ఇంకా పెంచుతూ ఉంటుంది అనమాట అది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇంకొకటి రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. రైటింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే బాగా గుర్తుకుంటుంది అనమాట. మనం చదివినవి ఎక్కువ మోస్ట్లీ గుర్తుండకపోవచ్చు. బాగా ఇంట్రెస్ట్గా మనం లెసన్స్ విని మళ్ళీ ఇంటికి వచ్చి ఒకసారి రివిజన్ చేస్తే చక్కగా గుర్తు ఉంటాయి. కానీ ఇప్పుడున్న టైంలో అలా చెయ్యం కదా. చదివి అక్కడ అయిపోయింది లెసన్ ఏదో వచ్చాం పెట్టామన్నట్టుగా అయిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి అంతా కూడా మన లోపలే ప్రాబ్లం అనమాట. కాబట్టి రీడింగ్ కాదు, ఫస్ట్ రైటింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అది కూడా మ్యాథ్స్ సైన్స్ రైటింగ్లో క్లారిటీ వస్తుందన్నమాట. ఏదైనా సరే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మ్యాథ్స్ అనేది ఇంటెలిజెంట్ స్టూడెంట్ సబ్జెక్ట్ కాదనమాట. చాలామంది మైండ్లో ఏముంటుందంటే మ్యాథ్స్ ఆర్ సైన్స్ సబ్జెక్టు ఒక ఇంటెలిజెన్స్కి బాగా అర్థమవుతుంది, వాళ్ళే బాగా రాస్తారు, వాళ్ళే టాప్ మోస్ట్ నిలుస్తారు అన్నది ఒక మైండ్ మీద ఉంటుందన్నమాట. అది కాదు, అది చాలా రాంగ్ అనమాట. అది ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ సబ్జెక్టు ఫియర్ తగ్గించడానికి ఎస్కేప్ కాదు, ఎక్స్పోజర్ చేయాలన్నమాట. ఇక్కడ ఎక్స్పోజర్ కావాలి, ప్రాక్టీస్ పెంచాలి, అలాగే దానికి ఎక్కువ టైం కేటాయించగలగాలి అనమాట. మనకు అర్థమైనవి ఎలాగైనా రాస్తాం. మనకు భయం ఉన్నది దాంట్లో కూడా స్కోర్ చేస్తేనే మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకొచ్చుకోవడానికి అవుతుంది అనమాట. దీంట్లో 35 వచ్చి ఫెయిల్ సబ్జెక్ట్లో మనకి ఇష్టమైన సబ్జెక్ట్లో 99 వచ్చినా 100 వచ్చినా ఏం చేస్తాం? స్కోరింగ్ అనేది మళ్ళీ ఇక్కడ పెంచలేం కదా. కాబట్టి అన్నీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మ్యాథ్స్ సైన్స్ అనే కాదు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మనం ఏం చేయాలి అంటే అర్థం చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ని అర్థం చేసుకొని చదివితే ఈజీ అనమాట. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ అనేది ఉంటుంది. తెలుగు ఒక వన్ మోర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ 1 మోర్ నాలెడ్జ్, ఏదో ఒకటి డిఫరెంట్లో మనం తెలుసుకోవడానికే ఈ గవర్నమెంట్ అనేది మనకి నాలెడ్జ్ పిల్లల నుంచి అందించాలన్న ఉద్దేశంతో చాప్టర్స్ అనేది పెట్టారనమాట. మనం ఏం చేస్తామంటే ఎస్కేప్ అవుతూ ఉంటాము. కాబట్టి ఎక్స్పోజర్ కావాలి ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్. ఈ పిల్లలలో చాలా అవగాహన రావాలి. ఇప్పుడున్న టైంలో అని కాదు కానీ కొంచెం ఏవైతే చదివారో వాటిపైనే ఫోకస్ పెట్టండి. కొత్త ప్రాక్టీస్ చేయకండి. మీరు ఏవైతే చదివారో అవి గుర్తుండడానికి మీరు ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్ భయం పెట్టుకోకండి ముఖ్యంగా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైట్.